మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి గాజులపేటలో ఉన్నాము. బోయిగల్లి అని చెప్పేసి అంటారు. సో ప్రతి నెలలో అమావాస్యకి ఒక అన్నదాన కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. గత 25 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు అని మనకి తెలుస్తుంది. సో మనతో కమిటీ మెంబర్స్ ఉన్నారు. అసలు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన, అసలు ఎట్లా సంకల్పించుకున్నారు అనే దానిపైన మాట్లాడడానికి కమిటీ మెంబర్స్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా ఇప్పటికే చాలా మందికి మీరు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు? వాసవి అన్నపూర్ణ సేవా సమితి ఇది మా పెద్దలు ఒక 25 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ప్రతి అమావాస్య రోజు పెద్దలకు అన్నదానం చేయాలనేది వాళ్ళ యొక్క కోరిక ఉండే. ఆ కోరిక ప్రకారం అందరి దగ్గర కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ఉండదు. కావున మనం ఒక ట్రస్ట్గా తయారయ్యి ఒక ట్రస్ట్ ద్వారా వాసవి అన్నపూర్ణ సేవా సమితి ట్రస్ట్ పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే 25 ఏళ్ళ క్రితమే వాళ్ళు తలా ఒక 100 రూపాయలు వేసుకొని ట్రస్ట్ని చాలు చేసారు. 25 ఏళ్ళ క్రితం. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ 50 కిలోల బియ్యం నుంచి కుంటల బియ్యం వరకు పెడతాము. మళ్ళీ ఒక 300 నుంచి 400 మంది పేదవాళ్ళు ఇక్కడ భోంచేస్తారు. మాకు ఏంటంటే మనం పితృదేవులకు ఏదైతే అన్నదానం చేస్తామో, దానం చేస్తామో, అది ఇక్కడ ఈ పేదవాళ్ళకు చేసి వాళ్ళ హృదయాలకు మనం శాంతి కూర్చున్నట్టు అవుతుందని ఈ యొక్క కార్యక్రమాన్ని మా పెద్దలు నుంచి పిల్లల నుంచి ఇంకా పిల్లలు ఇది ఒక 3వ పీढ़ी వరకు కొనసాగుతున్నది. ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నదానం అనేది దొరకడం జరుగుతుంది అమావాస్య రోజు. మీ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ వాసవి అన్నపూర్ణ సేవా సమితి ద్వారా చాలామంది చూస్తున్నారంట. చూసి మీలాగానే వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనేది మీరు మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఇది ఎట్లా అనిపిస్తుంది దీని గురించి? ఇది మేము మా పూర్వీకులు చేసిన మాకు ఒక వరం, వాళ్ళ ఆలోచన మాకు ఒక వరం అయింది. ఆ వరం ప్రకారంగానే మేము ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నాం. తర్వాత మా పిల్లలు కూడా చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, అన్నదానానికి అన్నపూర్ణాదేవి కన్నా మిన్నింది ఏం లేదు. అన్నదానం అనేది ఒక పేదవాడు భోంచేసిన తర్వాత ఆయన మనసులో నుంచి స్వయంగా వాళ్ళు సుఖీభావ అనేది ఒకటి మనకు ఆశీర్వాదం ఇస్తారు. అన్నదానం కన్నా ఏది కూడా గొప్పది కాదు అని చెప్తారు. అన్నదానం కన్నా ఏది కూడా గొప్పది కాదు అనే ఒక భావనతోనే మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సో మనం చూడొచ్చు, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ శ్రీ వాసవి సేవా సమితి ద్వారా, ఈ అన్నపూర్ణ సేవా సమితి ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మిన్న అని చెప్పిందని వాళ్ళు అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. సో ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఈ కార్యక్రమాన్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.